సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 3వ సంవత్సరం కోర్సు 13/7/22 గురు పౌర్ణమి రోజున ప్రారంభమవుతోంది. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం తరపున 5 సంవత్సరాల కోర్సులో భాగంగా ఈ 3వ సంవత్సరం కోర్సు నిర్వహింపబడుతోంది. ఈ 3వ సంవత్సరం కోర్సులో అందజేయబడే ప్రధానమైన అంశం ఏమిటి అంటే ప్రపంచంలో జరిగే ప్రముఖ సంఘటనల్ని దైవీ ప్రణాళిక యొక్క కోణంలో వివరించటం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన 5000 సంవత్సరాల దైవీ ప్రణాళికలో భాగంగా భూమి స్వర్గంగా మారబోతోంది. భూమిని స్వర్గంగా మార్చడానికి ఈనాటి ప్రపంచాన్ని నడిపిస్తున్న 5 వర్గాల నేతలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సాహిత్యవేత్తలు, ఈ 5 వర్గాల నేతల్ని కూడా ఆదర్శవంతులుగా మార్చి నవయుగాన్ని తీసుకొస్తాను, సత్యయుగాన్ని తీసుకొస్తాను, భూమిని స్వర్గంగా మారుస్తానని పూజ్యగురు దేవల్ పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పడం జరిగింది. ఆయన తన చేతనత్వం నుండి వికసింపజేసిన 5 వీరభద్రుల ద్వారా, పంచవీరభద్రుల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెప్పడం జరిగింది. ఆయన సూక్ష్మ జగత్తులో ఆయన యొక్క సూక్ష్మ శరీరాల ద్వారా ఆయన చేస్తున్న పనికి భౌతికంగా సహకరించడానికి ఈ 5 సంవత్సరాల కోర్సుని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 2 సంవత్సరాల కోర్సు పూర్తయింది. 3వ సంవత్సరం కోర్సు ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఈ 5 వర్గాల నేతల్ని ఆదర్శవంతులుగా మార్చడం ద్వారా, సవ్యంగా మార్చడం ద్వారా ఈ నూతన యుగాన్ని తీసుకొస్తానని చెప్పడమే కాకుండా పూజ్యగురుదేవులు రానున్న కాలంలో ఈ రాజకీయ రంగం ఎలా ఉండబోతోంది, ఈ వ్యాపార రంగం ఎలా ఉండబోతోంది, శాస్త్ర కళా సాహితీ రంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రానున్న సమాజంలో ఉండబోయే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పుడున్న ఈ 5 వర్గాల నేతలు మారగలిగితే సహజంగానే వాళ్ళు సవ్యంగా మారి, ఆదర్శవంతులుగా మారి ఈ నూతన యుగ నిర్మాణంలో వాళ్ళు ఒక కీలకమైన పాత్ర వహిస్తారు. ఈ 5 వర్గాల నేతల్ని నేను ఈ మార్పుల వైపు ప్రేరేపిస్తాను, వాళ్ళకి ఆ ప్రేరణ ఇస్తాను వాళ్ళ అంతరంగంలో అని పూజ్యగురుదేవులు చెప్పడం జరిగింది. చేత ఏ విధంగా ఆయన ప్రేరణ ఇస్తున్నారు, ఏ విధంగా ఈ నేతలు స్పందిస్తున్నారు, ప్రపంచంలో జరిగే సంఘటనలు ఏ విధంగా ఈ దైవీ ప్రణాళిక వైపు వెళుతున్నాయి అనేది ఈ 3వ సంవత్సరం కోర్సులో ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇటీవల ప్రపంచంలో 3 ప్రముఖమైన సంఘటనలు జరిగాయి. అవి ఏమిటి అంటే 7వ తారీఖున, ఈ జూలై 7న బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క రాజీనామా, ఆ మర్నాటి 8వ తారీఖున జపాన్ మాజీ ప్రధాని యొక్క హత్య జరిగింది. ఆ మర్నాడు 9వ తారీఖున శ్రీలంక అధ్యక్షుడు రాజీనామాను ప్రకటించడం జరిగింది. ఈ 3 ప్రముఖ సంఘటనలకి దైవీ ప్రణాళికకి ఉన్న సంబంధాన్ని నాకున్న అవగాహన ప్రకారం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 3 ప్రముఖ సంఘటనల మొట్టమొదటిది ఏమిటి అంటే బ్రిటన్ ప్రధాని రాజీనామా. జూలై 7న ఆయన రిజైన్ చేశారు. ఈ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంటే వ్యక్తిగతంగా నేను ఆయన్ని అభిమానించేవాడిని. దానికి కారణం ఏంటి అంటే 2016లో బ్రిటన్ ప్రజలు యూరోపియన్ యూనియన్ నుండి మేము విడిపోతాము, మాకు స్వయం పాలన కావాలి, మా దేశానికి ఏ అవసరమో ఆ నిర్ణయాలు మేమే తీసుకుంటాము, యూరోపియన్ యూనియన్లో ఉండము అని 2016 జూన్ నెలలో జరిగిన రిఫరెండంలో వాళ్ళు బ్రెగ్జిట్ అంటారు. బ్రెగ్జిట్ అంటే ఆ బ్రిటన్ ఎగ్జిట్ అయిపోవడం యూరోపియన్ యూనియన్ నుంచి. దానికి అనుకూలంగా ప్రజలు ఓటేశారు, బ్రెగ్జిట్కి నిర్ణయానికి అనుకూలంగా 2016లో. జూన్ 23, జూన్ 24 నా బర్త్డే. నేను ఆ బ్రెగ్జిట్ నిర్ణయానికి బ్రిటన్ ప్రజలు అనుకూలంగా ఓటేయాలని ఎంతగా కోరుకున్నాను అంటే నా బర్త్డేకి గిఫ్ట్గా ఈ రెఫరెండం పాజిటివ్గా రావాలి, బ్రెగ్జిట్కి అనుకూలంగా రావాలని నేను కోరుకున్నాను. అలాగే అనుకూలంగా వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను కూడా.
ఎందుకు అంటే రానున్న కాలంలో ఉండబోయే ఆర్థిక రంగం యొక్క పరిస్థితులు, రాజకీయ రంగం యొక్క పరిస్థితులకి ఆ బ్రెగ్జిట్ అనేది జరగాలి. చాలా తక్కువ మార్జిన్తోనే బ్రిటన్ ప్రజలు బ్రెగ్జిట్కి అనుకూలంగా ఓటేశారు ఆ రెఫరెండంలో 2016లో. ఇప్పుడు ప్రపంచ రాజకీయ రంగంలో, ప్రపంచ ఆర్థిక రంగంలో ఈ కేంద్రీకృతమైన విధానాల వల్ల ఏమవుతోంది అంటే ఈ మానవీయ చేతనత్వం లేదా ఈ ప్రపంచం గురువుల కోరుకునే దైవీ ప్రణాళికలో గురువుల కోరుకునే మార్పుల వైపు వెళ్ళటం లేదు. ప్రతి దేశము కూడా ప్రతి దేశానికి స్వయం నిర్ణయాధికారం ఉండాలి. ప్రతి దేశము స్వావలంబన వైపు వెళ్ళాలి. ఏ దేశానికి కావాల్సిన వస్తువులను ఆ దేశమే తయారు చేసుకోవాలి. ఇది గురువులు కోరుకునేది. ప్రతి దేశానికి స్వయం పాలన ఉంటూ కూడా ఒకే విశ్వంలో భాగంగా ఉండాలి. ఇది గురువులు కోరుకునే రాజకీయ రంగంలో మార్పులు. ప్రతి ప్రాంతానికి స్వయం నిర్ణయాధికారం ఉండాలి, కానీ ఒక విశ్వప్రభుత్వంలో భాగంగా ఉండాలి. ప్రపంచం ఒకే విశ్వం వైపు వెళ్ళాలి. వ్యాపార రంగంలో ఒకే విశ్వం వైపు వెళ్ళింది కానీ ప్రపంచం రాజకీయ రంగంలో ఒకే విశ్వం వైపు అడుగులు వేయడం లేదు. ఒకవేళ అటువైపు వెళ్ళినా వ్యాపార అవసరాల కోసమే ఒక ఈ యూనియన్లు పెట్టుకుంటున్నారు. యూరోపియన్ యూనియన్ ఏర్పడడం వల్ల జర్మనీ, ఫ్రాన్స్, కొద్ది గొప్ప బ్రిటన్ ప్రజలకి లబ్ధి చేకూరింది తప్ప మిగతా అక్కడ ఉన్న ప్రజలకి లబ్ధి చేకూరలేదని చెప్తూ ఉంటారు. ఆ యూరోపియన్ యూనియన్లో జర్మనీకి చెందిన, ఫ్రాన్స్కు చెందిన, బ్రిటన్కి చెందిన వ్యాపార సంస్థలే వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్నాయి. కానీ బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్ వల్ల లాభపడుతూ ఉన్నప్పటికీ కూడా బ్రిటన్ ప్రజలు ఏం అనుకుంటున్నారు అంటే యూరోపియన్ యూనియన్లో ఉండడం వల్ల మేము నష్టపోతున్నాము అనుకున్నారు వాళ్ళు. అంచేత ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ కొన్ని కార్పొరేట్ సంస్థల యొక్క గుప్పిట్లో ఉండిపోయి ఈ స్వావలంబన వైపు ప్రతి దేశము కూడా స్వావలంబన వైపు ప్రయత్నం చేయట్లేదు. ఈ స్వావలంబన వైపు ప్రయత్నం చేయకపోవడమే శ్రీలంకలో ఇప్పుడు వచ్చిన క్రైసిస్కి, సంక్షోభానికి కారణం. ప్రతి దేశము కూడా తన దేశానికి కావాల్సిన వస్తువులను తను తయారు చేసుకోవాలి. కానీ ఇంటర్నేషనల్గా ఈ కార్పొరేట్ సంస్థల లాబియింగ్తో ఆ స్వయం సమృద్ధికి ఈ దేశాలు ప్రయత్నం చేయట్లేదు. దైవీ ప్రణాళికలో భాగంగా రాబోయే ఆర్థిక మార్పులకి ఆ బ్రెగ్జిట్ నిర్ణయం చాలా ముఖ్యం కాబట్టి నేను చాలా తీవ్రంగా దాన్ని కోరుకున్నాను. 2016లో బ్రిటన్ ప్రజలు ఆ బ్రెగ్జిట్ నిర్ణయానికి అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన అప్పటి ప్రధాని థెరెసా మే ఆ బ్రెగ్జిట్ ఆ సాకారం అవడానికి, మెటీరియలైజ్ అవ్వడానికి, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికి ఆవిడ అంత సీరియస్గా ప్రయత్నం చేయలేదు. బ్రిటన్ ప్రజలు మేము విడిపోతామని రెఫరెండంలో తేల్చి చెప్పినప్పటికీ కూడా చాలా తక్కువ మార్జిను, ఆ యూరోపియన్ యూనియన్తో కలిసి ఉండాలనే వ్యక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా బ్రిటన్లో ఉండే వ్యాపార సంస్థలు అయితే తమ వ్యాపారాలకి నష్టం చేకూరుతుంది కాబట్టి కలిసి ఉండాలని ఎక్కువగా కోరుకున్నారు వాళ్ళు. అంచేత ఆ పరిస్థితిలో బ్రెగ్జిట్ ఆ నిర్ణయాన్ని మెటీరియలైజ్ చేయడానికి అంత తీవ్రంగా ప్రయత్నాలు జరగట్లేదు. దాన్ని అలా పొడిగిస్తున్నారు. నెమ్మదిగా అది మర్చిపోయే స్థితిలో ఉంది. అటువంటప్పుడు ఈ బోరిస్ జాన్సన్ బ్రిటన్కి విదేశాంగ మంత్రిగా ఉన్నాడు. థెరెసా మే మంత్రివర్గంలో ఈయన విదేశాంగ మంత్రిగా పనిచేసేవాడు బోరిస్ జాన్సన్. ఈ బోరిస్ జాన్సన్ బ్రెగ్జిట్కి అనుకూలంగా ఉండేవాడు. ఆయన ఈ మంత్రివర్గంలోనే కొంతమంది వ్యతిరేకంగా, కొంతమందికి అనుకూలంగా ఉండేవారు. ఈ బోరిస్ జాన్సన్ మాత్రం బ్రెగ్జిట్ జరిగి తీరాలని ఆయన ఎక్కువ ప్రయత్నం చేసేవాడు. ఆయన చాలా ఎక్కువ ప్రయత్నం చేశాడు కూడా. ఆయన యొక్క ప్రయత్నం వల్లే 2019లో జరిగిన ఎలక్షన్స్లో ఈ బోరిస్ జాన్సన్ ఈ బ్రెగ్జిట్కి అనుకూలంగా మళ్ళీ ప్రజలు ఆ కన్జర్వేటివ్ పార్టీకి అధికారం ఇవ్వడం వల్ల బోరిస్ జాన్సనే ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కేవలం ఈ బ్రెగ్జిట్కి అనుకూలంగా ఉండడం వల్ల డివైన్ ప్లాన్లో భాగంగా డివైన్ ప్లాన్కి బ్రెగ్జిట్ అనేది అనుకూలం. ఇంచేత నేను ఏమనుకుంటానంటే బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అవడంలో ఈ దైవీ ప్రణాళిక యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఆ గురువుల యొక్క ప్రేరేపణ చాలా ప్రముఖంగా ఉంది. చేత ఆయన ప్రధానమంత్రి అవగానే బ్రెగ్జిట్ సాకారం అవడానికి, ఆ మెటీరియలైజ్ అవ్వడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాడు. 2020 జనవరిలో బ్రిటను యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయింది కూడా.
ఇంచేత అతన్ని బోరిస్ జాన్సన్ని వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించేవాడిని. డివైన్ ప్లాన్కి అనుకూలంగా అతను ప్రయత్నం చేశాడు కాబట్టి. 2020 కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆ మొదటి వేవ్లోనే ఏప్రిల్ ఆ టైంలో 2020 బోరిస్ జాన్సన్ కూడా కరోనా వైరస్ సోకితే అతని పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయాడు ఆయన. అది శరీరం మెడిసిన్కి సహకరించట్లేదు అనే స్టేజ్లో ఉంది. నేను చాలా బాధపడ్డాను. మన ఫ్యామిలీ మెంబర్స్, మనకు బాగా దగ్గర వాళ్ళకి ఏదైనా సీరియస్ అయితే మనం ఎంత బాధపడతామో అంతగా బాధపడ్డాను నేను. అతను రికవర్ అవ్వాలి, కోలుకోవాలి అంటే అంత అభిమానం ఉండేది నా మీద. చాలామంది డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా అతని హెల్త్ గురించి పాపం చాలా కంగారు పడ్డారు, రికవర్ అవ్వాలని కోరుకున్నారు చాలామంది, నేను కూడా అందులో. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంత అభిమానం ఈ బోరిస్ జాన్సన్ అతను డివైన్ ప్లాన్కి అనుకూలంగా తీసుకున్న స్టెప్ వల్ల. కానీ సేమ్ ఇదే బోరిస్ జాన్సన్ డివైన్ ప్లాన్లో భాగంగా జరిగిన ఇంకొక మేజర్ ఇన్సిడెంట్, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక విధంగా నాటో దేశాలకి, అమెరికా, యూరోపియన్ దేశాల్లోని ముఖ్యమైన దేశాలకి రష్యాకి మధ్య జరిగిన ఈ సంఘర్షణలో, ఈ రష్యా కూటమి అనుకోవచ్చు, రష్యాకి బ్యాక్ చైనా ఉంది కాబట్టి, బోరిస్ జాన్సన్ డివైన్ ప్లాన్కి వ్యతిరేకమైన పక్షాన్ని నిలబడ్డాడు ఆయన. ఈరోజు ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది అంటే దానికి మేజర్ కారణం ఒక విధంగా బోరిస్ జాన్సన్ అని చెప్పుకోవచ్చు. అమెరికా ఎంత కారణమో సేమ్ ఒక విధంగా అంతకంటే ఎక్కువ కారణం బ్రిటనే. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చుంటే ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం వచ్చుండేది కాదు. ఆ నాటోలో ఉక్రెయిన్ని చేర్చుకోవడానికి అంత పెద్ద సుముఖంగా వ్యక్తం చేసేవాడు కాదు ట్రంప్. ఇంకైతే యుద్ధం వచ్చుండేది కాదు. ఒకవేళ యుద్ధం వచ్చిన ఈ అమెరికా, బ్రిటన్ ఈ రెండు దేశాలు ముఖ్యంగా ఆ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసుకుండకపోతే ఉక్రెయిన్ ఎప్పుడో రాజీకి వచ్చేసి ఉండేది. ఆ యుద్ధంలో ఒక నెలలోనే 3-4 సార్లు వాళ్ళు రాజీ పడడానికి చర్చలు జరిపారు కూడా యుద్ధాన్ని ఆపడానికి. 4వ చర్చల్లో ఉక్రెయిన్ ఆల్మోస్ట్ ఒప్పేసుకుంది కూడా రష్యా యొక్క షరతులకి. అటువంటి టైంలో అటు అమెరికా ఇటు బ్రిటను ఆ యుద్ధాన్ని ముగించకుండా ఉక్రెయిన్కి కావాల్సిన సపోర్ట్ మేము అందిస్తామని చెప్పి యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉండడానికి వాళ్ళు కారణమయ్యారు. రాజీకి రాకుండా యుద్ధాన్ని కొనసాగించడంలో ఈ బోరిస్ జాన్సన్ పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉంది. ఈ యుద్ధం కొనసాగడం వల్ల ఏమైంది, గత ఫిబ్రవరి నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా పెట్రోల్ అన్ని దేశాల్లోనూ ధరలు పెరిగిపోయాయి, వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో, బ్రిటన్లో కూడా ఆ ఇన్ఫ్లేషన్ 9% అయిపోయింది ద్రవ్యోల్బణం. ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. బ్రిటన్ ప్రజలు ఆర్థికంగా బ్రిటను మాంద్యంలోకి జారుకుంటుంది, రిసెషన్లోకి జారుకుంటుంది, ధరలు పెరిగిపోయాయి. ఆ యుద్ధం కొనసాగించడం వల్లే కదా, యుద్ధం ముగిస్తే ఇవన్నీ రేట్లు తగ్గుతాయి కదా అని చేత బ్రిటన్ ప్రజలు కూడా చాలామంది, యూరోప్లోని చాలామంది ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగానే ఉన్నారు. మనకెందుకు వచ్చింది ఈ గొడవ అని. ఉక్రెయిన్లోనూ చాలామంది ఉన్నారు అలాగా, ఈ యుద్ధాన్ని ఇలా కొనసాగించడం ఎందుకు అని. వీళ్ళ యొక్క ఈ రాజకీయ నాయకుల యొక్క అహంకార ధోరణి వల్ల, ఆధిపత్య ధోరణి వల్ల యుద్ధాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే బ్రిటన్ ప్రజల్లో వ్యతిరేకత, ఆయన ఆర్థిక మంత్రి మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు రిషి సనక్ బ్రిటన్కి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆయన ఇటీవల ఆయన రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేయడం వల్లే బోరిస్ జాన్సన్ కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆయన స్పష్టంగా చెప్పాడు కూడా, ఈ ప్రజలకి వ్యతిరేకం, మీరు ఈ ఉక్రెయిన్ని సపోర్ట్ చేస్తూ యుద్ధాన్ని కొనసాగించడం, ప్రజలు దీనివల్ల బ్రిటన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చివరికి ఆ కారణంతోనే ఆయన రిజైన్ చేశాడు. ప్రభుత్వం అనేది ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలి. బోరిస్ జాన్సన్ మీద కొన్ని ఏవో ఆరోపణలు ఉండడం వల్ల అతన్ని రాజీనామాని అందరూ కోరుకుంటున్నారు అనేది పైకి చెప్పే కారణం, కానీ ప్రధానమైన కారణం ఏంటంటే యుద్ధానికి బోరిస్ జాన్సన్ సపోర్ట్ ఇవ్వడం. బ్రిటన్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నా, యూరోప్ ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే ఆ యుద్ధానికి ఎక్కువగా సపోర్ట్ ఇస్తున్నాడు ఆయన. ఈ విధంగా ఆయన డివైన్ ప్లాన్కి వ్యతిరేకంగా నిలబడ్డాడు. డివైన్ ప్లాన్ ప్రకారం నాటో కూటమి కంటే కూడా రష్యా కూటమికే ఆధిపత్యం లభించాలి ప్రపంచంలో. ఎందుకు అంటే ఇప్పుడున్న డెమోక్రసీని గురువులు ఇష్టపడడం లేదు. మాస్టర్కి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడున్న ఆర్థిక విధానాలు భూమి స్వర్గం అవ్వాలంటే ఇప్పుడున్న ఆర్థిక విధానాలు మారిపోవాలి. ఇప్పుడు ప్రపంచం అనుసరించే ఆర్థిక విధానాలు ఏవి అంటే ఈ నాటో దేశాలు, అమెరికా, యూరోపియన్ దేశాలు ఏ ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నాయో
అవి ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తున్నాయి. ఏ రాజకీయ విధానాలు అనుసరిస్తున్నాయో ఆ దేశాలు అవి ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. ఈ రాజకీయ విధానాలకి ఈ ఆర్థిక విధానాలకి కూడా ఈ రెండు విధానాలు కూడా డివైన్ ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. అంచేత అవి పోవాలి. అంచేత ఇప్పుడు జరిగే యుద్ధంలో రష్యా కూటమికి ఆధిపత్యం లభించాలి. నాటో కూటమి కంటే కూడా బ్రిటన్ అడ్డుకుంటోంది, అమెరికా అడ్డుకుంటోంది. సో ఈ బ్రిటన్ ఇంతగా ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడానికి మెయిన్ కారణం ఎవరంటే బోరిస్ జాన్సనే, ఈ ప్రధానమంత్రి. చేత ప్రధానమంత్రి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఆ విధంగా ఏర్పడ్డాయి. డివైన్ ప్లాన్కి అతను వ్యతిరేకంగా నిలబడడం వల్ల అతని మంత్రివర్గ సహచరులే రాజీనామా చేసి మొదట రిషి సునక్ ఇంకొక సావిద్ ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. అయినా ప్రజలు నాకు చాలా బంపర్ మెజారిటీ ఇచ్చారు 2019లో, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నేను కొనసాగుతానన్నాడు ఈయన బోరిస్ జాన్సన్. ఆ మన్నాడే 50 మంది మంత్రులు రిజైన్ చేసేసరికి ఇంకా 7వ తారీఖున తన రాజీనామాని ప్రకటించడం జరిగింది. ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతాను కొన్నాళ్ళు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చే వరకు అని చెప్పినప్పటికీ కూడా 7వ తారీఖున అయినా తన పదవికి రాజీనామా ప్రకటించాల్సి వచ్చింది. చేత బ్రిటన్లో జరిగిన ఈ మేజర్ ఇన్సిడెంట్లో డివైన్ ప్లాన్ యొక్క ఈ పాత్ర ఉంది. ఆయన అధికారంలోకి రావడానికి కారణం మొట్టమొదట డివైన్ ప్లాన్కి అనుకూలంగా వ్యవహరించడం. బ్రెగ్జిట్ విషయంలో డివైన్ ప్లాన్లో భాగంగా జరుగుతున్న ఈ యుద్ధంలో డివైన్ ప్లాన్కి వ్యతిరేక వర్గం వైపు బోరిస్ జాన్సన్ ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉండడం వల్ల అతను తన అధికారం నుండి తప్పుకోవాల్సి వచ్చింది అనేది ఇక్కడ నా యొక్క ప్రధానమైన అంచనా. ఇది ఒక సంఘటన, ప్రముఖ సంఘటన. ఈ ప్రముఖ సంఘటనలో బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఉక్రెయిన్కి సపోర్ట్ తగ్గిపోతుంది, చాలా మేజర్ సపోర్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ మినిస్టర్ గ్యారంటీగా ఈయన తీసుకున్నంత సీరియస్ నిన్న తీసుకోకపోవచ్చు, బహుశా ఇంత సీరియస్గా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. చేత ప్రస్తుతం ఇతను తప్పుకోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్కి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి, డివైన్ ప్లాన్లో భాగంగా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. ఇది మొదటి సంఘటన. ఇటీవల జరిగిన 3 ప్రముఖ సంఘటనల్లో మొదటి సంఘటన బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క రాజీనామా. రెండవ ప్రముఖ సంఘటన ఏంటి అంటే జపాన్ మాజీ ప్రధాని షింజో అబే యొక్క హత్య. అది 7వ తారీఖున బోరిస్ జాన్సన్ రిజైన్ చేస్తే 8వ తారీఖునే ఈ హత్య జరిగింది. ఈ షింజో అబే అంటే ఈయన 2012లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఆయన చాలా అభిమానించేవాడిని. ఆయన ఒక గొప్ప దార్శనికుడు, చాలా ఒక విధంగా ఆదర్శవాది, రాజకీయ రంగంలో మహాదేశభక్తుడు. ఇప్పుడు ఉక్రెయిన్ వారి విషయంలో రష్యాకి వ్యతిరేకంగా జపాన్ నిలబడినప్పటికీ కూడా ఇతని హత్య జరిగినప్పుడు ఈ రష్యా ఏమని పేర్కొంది అంటే చాలా నిక్కచ్చైన, చాలా స్వచ్ఛమైన దేశభక్తుడు అతను. చాలా అద్భుతంగా షింజో అబేని వర్ణించింది, పొగిడింది రష్యా కూడా. శత్రువులు కూడా మెచ్చుకునేంత అజాత శత్రువు ఒక విధంగా షింజో అబే. ఒక శత్రుత్వంతో అతని మీద హత్య జరగలేదు, ఒక ఉన్మాదం వల్ల జరిగిన హత్య తప్ప అది ప్లాన్డ్గా జరిగిన హత్య కాదు, అది పొలిటికల్ రాజకీయమైన హత్య కాదు అది. మరి ఇలా ఎందుకు జరిగింది? కానీ ఇతను ఎలాంటి వాడు అంటే కౌరవ పక్షాన్ని నిలబడిన భీష్ముడు లాంటి వాడు, ఆదర్శవాదే, మంచివాడే, గొప్పవాడే, దార్శకుడే. కానీ భీష్ముడు ఏంటి? ఆ కౌరవ సామ్రాజ్యం నిలబడాలి. వాళ్ళు అక్కడ కౌరవులు ఉన్నారా పాండవులు ఉన్నారా కాదు, కౌరవ సామ్రాజ్యం పతనం అవ్వకూడదు, నేను దీన్ని కాపాడాలి. మన బాహుబలి సినిమాలో కట్టప్ప లాంటి వాడు అనమాట అండి. ఈయన కూడా అంతే. జపాన్ ఒకప్పుడు ప్రపంచంలో 2వ స్థానంలో ఉండేది ఆర్థికంగా. ఆ స్థానాన్ని కోల్పోయింది 2007లో. జపాన్ స్థానాన్ని చైనా ఆక్రమించింది. ఇప్పుడు ఇక్కడ 1999లో మాస్టర్కే ఒక ప్రిడిక్షన్ ఇచ్చారు. అదేంటంటే అమెరికా జపాన్ సర్వనాశనం అవుతాయి అని. 2019 తర్వాత ఆ ఆర్థిక మాన్యం అటు అమెరికాలోనూ స్టార్ట్ అయింది, ఇటు జపాన్లోనూ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఈనాటి ప్రపంచ ఆర్థిక విధానాలకి ఇవి ఆయువు పట్టు అని చెప్పుకుంటున్నాం మనం. అమెరికా, జపాను, చైనా ఇలాంటి దేశాలు ఫాలో అవుతున్న ఆర్థిక విధానాలు ఇవి అగ్రరాజ్యాలు కాబట్టి, ఆర్థికంగా అగ్రరాజ్యాలు కాబట్టి, ఈ 3 అగ్రరాజ్యాలు ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ అవే అనుసరిస్తున్నాయి.
కానీ ఈ ఆర్థిక విధానాలు ఎలాంటివి అంటే మనిషిని రాక్షసులను చేస్తున్నాయి, స్వార్థపరుడుగా మారుస్తున్నాయి, డివినిటీ వైపు తీసుకెళ్ళటం లేదు, భూమిని స్వర్గంగా మార్చడం వైపు తీసుకెళ్ళటం లేదు, మానవ జాతి సమూలంగా నాశనం అయిపోయే వైపు తీసుకెళ్తున్నాయి తప్ప ఈ మానవ జాతిని డివైన్ మ్యాన్గా మార్చడానికి, భూమిని స్వర్గంగా మార్చడానికి ఈ ఆర్థిక విధానాలు ఉపయోగపడడం లేదు. మాస్టర్కి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు పోతే తప్ప భూమి స్వర్గంగా మారదు, ఇవే అడ్డంకి అని. ఈ స్కూళ్ళు, కాలేజీలు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్యాంకులు అంటే ఎకానమీ, ఆర్థిక విధానాలు. ఈ ఆర్థిక విధానాలు ఎక్కువగా అగ్రరాజ్యాలు ఫాలో అవుతున్నాయి కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అవే ఫాలో అవుతున్నాయి. ఒక 30 సంవత్సరాల క్రిందట మన దేశం ఆర్థిక విధానాలు ఫాలో అయ్యేది కాదు. ఆ సోవియట్ యూనియన్ కొలాప్స్ అవగానే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలు ఉన్నాయి కాబట్టి మన దేశం కూడా సహజంగానే వాటిని ఫాలో అవడం మొదలుపెట్టింది. మన దేశం కాదు, ప్రపంచంలోని ఈరోజు అన్ని దేశాలు, అవి చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలైనా ఏ దేశాలైనా సరే ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసే ఈ ఆర్థిక విధానాన్ని ఫాలో అవుతున్నాయి. చేత డివైన్ ప్లాన్ ప్రకారం ఈ ఆర్థిక విధానాలు పోవాలి, ఇక ఆర్థిక విప్లవం రావాలి. మాస్టర్గా చెప్పింది భూమి స్వర్గం ఎప్పుడు అవుతుందంటే ఫిజికల్గా 3 రకాల విప్లవాలు రావాలి. ఆలోచన విప్లవం రావాలి, ఆర్థిక విప్లవం రావాలి, విజయ విప్లవం రావాలి. కానీ షింజో అబే ఏం చేశాడు అంటే జపాన్ మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, జపాన్ అది అభివృద్ధి చెందిన దేశమే, తలసరి ఆదాయంలో చూసుకున్నా, జీవన ప్రమాణాల్లో చూసుకున్నా చాలా హాయిగా, చాలా ఉన్నతంగా ఉన్న దేశం జపాన్. షింజో అబే 2012 కూడా. కానీ ఇక్కడ ఏమైంది, ఒక రాజకీయ నాయకుడిగా జపాన్ యొక్క సామ్రాజ్యం నిలబడాలి, ప్రపంచంలో దాన్ని ఉనికి ఉండాలి. దీనితో ఈ ప్రతి దేశము ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఏమవుతుంది అంటే నేను ప్రపంచంలో నంబర్ 1 అవ్వాలి, నేను మొదటి స్థానాల్లో ఉండాలి అని జీడిపిని పెంచడానికి, వస్తోత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వస్తోత్పత్తి పెంచడంలో ఏమవుతుందంటే నేచర్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాం, ధ్వంసం చేసేస్తున్నాం. అయితే షింజో అబే కూడా వ్యక్తిగతంగా తను మంచివాడైనప్పటికీ స్వార్థం కోసం తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆర్థిక విధానాలు ఇతను ప్రవేశపెట్టలేదు. జపాన్ని నేను అగ్రగామిగా ఉంచాలి, జపాన్ పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలి, ఈ ఉద్దేశంతో కొన్ని ఆర్థిక విధానాలని ఆ దేశంలో ఆయన ప్రవేశపెట్టాడు. వాటిని అబినామిక్స్ అని కూడా అంటారు. ఆయన పేరుతో షింజో అబే అబినామిక్స్ అని చెప్తారు వాటిని. ఒక ప్రపంచ దేశాలు 3 ప్రధానమైన సూత్రాలు ఉన్నాయి ఇందులో, 3 యారోస్ అంటారు దాన్ని. ఈ అబినామిక్స్, ఈ షింజో అబే 2012 తర్వాత ప్రవేశపెట్టిన అబినామిక్స్లో ఒకటి ఏంటంటే, మొదటి యారో ఏంటంటే, మొదటి సూత్రం ఏంటంటే 3 బాణాలు. ఆ లక్ష్యం సాధించడానికి 3 బాణాలు ఎక్కిపెట్టాడు ఆయన. మొదటి బాణం ఏంటంటే డబ్బుని తక్కువ వడ్డీకి విపరీతంగా వ్యవస్థలోకి వదలడం. అంటే మరి స్థూల జాతీయోత్పత్తి పెరగాలి, వస్తోత్పత్తి పెరగాలి. వస్తోత్పత్తి పెరగడం ద్వారా నా దేశంలో ఇంత జీడిపి జరుగుతుంది, స్థూలోత్పత్తి జరుగుతుంది, ప్రపంచంలో నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకోవడానికి డబ్బు విపరీతంగా వెదజల్లి సమాజంలోకి ఉత్పత్తిని పెంచాలి, వినియోగాన్ని పెంచాలి. ఆ టార్గెట్ తోటి మొట్టమొదటిది బాణం ఏంటంటే తక్కువ వడ్డీకి ఎక్కువ డబ్బుని వ్యవస్థలోకి వదలడం. రెండవ బాణం ఏంటంటే ప్రభుత్వం అప్పులు చేసి ఉద్దీపన పథకాలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇలాంటివి ఇవ్వడం. ఆర్థిక వ్యవస్థకి కావాల్సిన సపోర్ట్ని ప్రభుత్వమే అప్పులు చేసి చేయడం. దీనివల్ల ఏమైందంటే ఇవాళ ప్రపంచంలో ఎక్కువ అప్పున్న దేశం ఏంటి అంటే జపానే. అమెరికా జీడిపిలో అమెరికా అప్పు 140% ఉంటే ఇవాళ జపాన్ అప్పు 400% ఉంది, జీడిపి కంటే కూడా విపరీతమైన అప్పు. మరి ఎందుకు దివాళా తీయలేదు అంటే జపాన్ ఇంటర్నేషనల్గా చెల్లుబాటు అవుతుంది. 2, అవి ఎగుమతి ప్రధానంగా ఉన్న దేశం, దిగుమతుల కంటే కూడా ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. శ్రీలంక ఎందుకు దివాళా తీసిందంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ. మన దేశం అంతే, ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ. కానీ జపాన్ అలా కాదు, ఎగుమతులు ఎక్కువ. అంచేత దివాళా తీసే పరిస్థితి రాలేదు. కానీ అక్కడేం జరిగిందో కూడా ఆలోచిద్దాం. ఎంత డబ్బును వదిలినా మొదటి యారో డబ్బును విపరీతంగా తక్కువ వడ్డీకే వ్యవస్థలో కుమ్మరించడం. రెండవ యారో ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం. మూడోది ఏంటంటే వ్యాపారాలు పుంజుకోవడానికి ఉన్న ఆర్థికమైన నిబంధనల్ని, కంట్రోల్స్ని తీసేయడం. ఆర్థిక సంస్కరణలు అంటారు వాటిని. అంటే వ్యాపారాలు పెరిగేలాగా, వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు వచ్చేలాగా ఆ వ్యవస్థను మార్చడం. ఈ 3 యారోలు. దీనివల్ల
తాత్కాలికంగా జపాను పుంజుకున్నప్పటికీ కూడా పూర్తిగా సక్సెస్ అవ్వలేదు ఆ దేశం. అందుకే అబినామిక్స్ పూర్తిగా సక్సెస్ అవ్వలేదు అనే చెప్తూ ఉంటారు. కానీ దీనివల్ల ఏమైంది, ఈ డబ్బుని వ్యవస్థలకి ఈయన అనుసరించిన ఆర్థిక విధానాలను అబినామిక్స్ని కోవిడ్ టైంలో ప్రపంచంలోని అన్ని దేశాలు అనుసరించాయి. 2020లో ప్రపంచం ఈ కోవిడ్ వల్ల ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల్లోనూ లాక్డౌన్ ఏర్పడినప్పుడు ఈ షింజో అబే ఏవైతే 3 సూత్రాలు చెప్పాడు, ఈ 3 సూత్రాలనే ప్రపంచంలో ఎబనామిక్స్నే ప్రపంచంలోని అన్ని దేశాలు ఫాలో అయ్యాయి. డబ్బును విపరీతంగా తక్కువ వడ్డీ కుమ్మరించడం, ప్రభుత్వాలు అప్పులు చేసి సపోర్ట్ ఇవ్వడం, ఈ ఎన్పిఏలు ఇలాంటివి మొండి బకాయిలు వీటిని మీరు పట్టించుకోవద్దు, వాళ్ళు బకాయిలు తీర్చకపోయిన బ్యాంకుల మీద ఉన్న ఆంక్షలను సరళీకరించడం. ఉదాహరణకు 3 నెలల తర్వాత వాయిదా కట్టకపోతే అది మొండి బకాయి కింద మారుతుంది, మీరు సంవత్సరం తర్వాత వరకు మారటోరియం విధించడం. ఇలాంటి ఈ 3 రకాల సూత్రాలని అమెరికా, మన దేశం, చైనా, ప్రపంచంలోని అన్ని దేశాలు ఫాలో అయ్యాయి. ఆ కోవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థని బయటపడేయడంలో ఈ షింజో అబే ప్రతిపాదించిన ఈ అబినామిక్స్ చాలా ప్రముఖ పాత్ర వహించాయి. వాటి పర్యవసానం ఇప్పుడు ధరలు పెరిగిపోవడం, ఇవన్నీ అది వేరే విషయం. వాటి పర్యవసానం ఈవెన్ జపాన్లో కూడా ఏమైంది, ఈయన ఆర్థిక వ్యవస్థని ఉద్దీపన చేయడానికి, డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడున్న సాధారణ వ్యక్తుల యొక్క జీతాలు పెరగలేదు. 30 సంవత్సరాల క్రిందట జపాన్లో సగటు ఉద్యోగం వచ్చే జీతం అంతా ఇప్పటికీ అంతే ఉంది. 35 సంవత్సరాల క్రిందట $35,000 ఉంటే ఇప్పటికీ అక్కడ $35,000 ఉంది. సగటు ఉద్యోగం యొక్క జీతం పెరగలేదు, అంటే సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగలేదు. కానీ షేర్ మార్కెట్ ఏమైంది, 2012లో జపాన్ స్టాక్ మార్కెట్ నిక్కి 9,000 పాయింట్లు ఉంటే ఇప్పుడు 27,000 పాయింట్లకు పెరిగింది, అంటే 3 రెట్లు అయింది. అంటే ఎవరైతే టాప్ లెవెల్లో ఉన్నారో, బాగా ధనవంతులు, హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళ యొక్క సంపద 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయాయి. కామన్ మ్యాన్ యొక్క సంపద పెరగదు. ఈ ధనిక పేదల మధ్య తారతమ్యం పెరిగిపోతాయి అనుకుంటాం దాన్నే. ఇప్పుడు అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, నాకు మోటార్ సైకిల్ ఉంది, బాగానే ఉంటాను, అందరితో పాటు నాకు ఉంది కదా అనుకుంటాను. కానీ మిగతా అందరికీ కార్లు వచ్చేసాయి, నేను ఇంకా మోటార్ సైకిల్లోనే ఉండాల్సి వచ్చింది, నాకు బాధగా ఉంటుంది. అది అందరం సైకిల్ మీద తిరిగినప్పుడు ఎవరికే బాధ ఉండదు. నాకు సైకిల్ ఉంది, ఓకే, నాకు మోటార్ సైకిల్ కావాలని కూడా అనుకోను నేను. అందరికీ బైక్ వచ్చింది, నాకు బైక్ కావాలనుకుంటాను, నాకు బైక్ వచ్చింది. అందరికీ కార్లు వచ్చాయి, నేను బైక్లోనే ఉన్నాను, కారు కొనుక్కోలేని, నాకు బాధగా ఉంటుంది. అంటే జపాన్ ప్రజలు జీవన ప్రమాణాల్లో ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా ఈ డబ్బుని విపరీతంగా వెదజల్లడం వల్ల కొన్ని వర్గాలు బాగా సంపాదించడం, కొన్ని వర్గాల జీతాలు పెరగకపోయేసరికి అసంతృప్తి సొసైటీలో ఉంది. ఆ అసంతృప్తే ఒక ఉన్మాద రూపంలో అతన్ని బలి తీసుకోవడానికి కారణమైంది. మరి అతను మంచి దార్శనికుడు కదా, ఇలాంటి అతను విధానాలు కరెక్ట్ అయి ఉంటే డెఫినెట్గా గురువులు కాపాడు ఉండేవారు, ఆ హత్య జరగకుండా ఆపుండేవారు. అబినామిక్స్ ఇతని మీద ఈ ప్రజల్లో ఉండే అసంతృప్తి ఒక ఉన్మాద రూపంలో అతన్ని బలిగొన్నప్పుడు గురువులు కూడా హెల్ప్ చేయరు దానికి. ఎందుకంటే ఈ డివైన్ ప్లాన్కి వ్యతిరేకం. అతను మంచివాడే, కానీ భీష్ముడు ఇప్పుడున్న వ్యవస్థని మారకుండా కాపాడడానికి ప్రయత్నించే వ్యక్తి చేత వ్యక్తిగతంగా అతను అలా చనిపోవడం నాకు చాలా బాధే. కానీ డివైన్ ప్లాన్ యాంగిల్లో కనుక ఆలోచిస్తే అక్కడ జరిగింది అది. అతను చాలా మంచివాడే, కానీ డివైన్ ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్నాడు. భీష్ముడిలాగా శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్నాడు, తప్పుకోవాల్సి వచ్చింది. చేత ఆ జపాన్ మాజీ ప్రధాని యొక్క హత్యని డివైన్ ప్లాన్ యాంగిల్లో ఆలోచిస్తే ఈ విధంగా ఉంటుంది అనేది నా ఆలోచన. ఇంకోటి ఏంటి అంటే, శ్రీలంక అధ్యక్ష యొక్క రాజీనామా, ఇది ఆ మన్నాడే జరిగింది. షింజో అబే యొక్క హత్య జరిగిన మన్నాడే ఇది కూడా జరిగింది. వరుసగా 3 ప్రధానమైన విషయాలు జరిగాయి. ఈ శ్రీలంక అధ్యక్షుడు, ఈ శ్రీలంక సంక్షోభం ఎప్పటి నుంచో జరుగుతోంది, ప్రజలు నిరసన తెలియజేయడం జరుగుతోంది. ఆ గొటబయ రాజపక్ష ప్రెసిడెంట్ని దిగిపోమని ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు కూడా. ఈరోజు శ్రీలంకకు వచ్చిన పరిస్థితికి మీరే కారణం కాబట్టి నువ్వు అధికారం నుంచి దిగిపోమని వాళ్ళు ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నారు. ఈయన దిగకుండా ఆ పదవిని అంటిపెట్టుకుని వేలాడుతున్నాడు ఆయన. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా ఏదన్నా వీళ్ళ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే
చాలా ఇబ్బంది పడాల్సి వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉంటే. ఇప్పుడు మనం వెనక చూసుకుంటే అటువంటి సంఘటనలు మన దేశంలోనే ఉన్నాయి. కేవలం ఒక రైలు ప్రమాదం జరిగితే ఆ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన రైల్వే మంత్రులు ఉన్నారు మన దేశంలో. ఏం ఒక రైల్వే ప్రమాదానికిను మంత్రికి సంబంధం ఏంటి అసలు? సాంకేతిక కారణం వల్ల, రకరకాల కారణం వల్ల జరిగింది. అందులో మంత్రి యొక్క డైరెక్ట్ ప్రమేయం ఉండదు కదా. కానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు ఒక ఆయన మన దేశంలో. చాలా దేశాల్లో జరుగుతూ ఉంటాయి ఇలాగా. కానీ ఇక్కడ ఏం జరిగింది? ప్రజలకి ఒక జీవన విధానాన్ని అలవాటు చేసేసారు రాజకీయ నాయకులు. ఆ జీవన విధానానికి కావాల్సిన వస్తువులు దొరకనప్పుడు ప్రజలు పడే బాధను చూసి బాధపడడం మానేసి, ఈ పరిస్థితికి నేను కదా కారణం అని బాధపడి రిజైన్ చేయడం మానేసి ఆ పదవిలో కొనసాగడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చివరికి ఆ ప్రజాగ్రహం ముందు అతను తలంచాల్సి వచ్చింది. ఈ ప్రజల యొక్క బాగోగుల గురించి బాధపడడం చూస్తే ఈ కోవిడ్ టైంలో ఇటలీ ప్రధాని ఆ కోవిడ్ 2020లో మొదటి వేవ్లోనే ఇటలీలో చాలామంది చనిపోయారు. కోవిడ్ సోకిన 10% మంది చనిపోయారు. అంత ఎక్కువగా జరిగింది అక్కడ. వాళ్ళందరినీ చూసి లిటరల్గా కన్నీళ్ళు కార్చాడు ఆయన. ఇంతమంది చనిపోతున్నారనే బాధతోటి. ప్రజలు ఇబ్బంది పడేటప్పుడు ఆ బాధ ఉండాలి ఆ రాజకీయ నాయకుడికి, ఆ అధ్యక్షుడికి, ఆ ప్రధానికి. అది లేకుండా తన అధికారాన్ని, అంటే తర్వాత వచ్చే రాజకీయ నాయకులు ఈ సమస్యను పరిష్కరించగలరా, వాళ్ళు పరిష్కరించలేరు కదా అనొచ్చాడు ఆయన. పరిష్కరించలేకపోవచ్చు, కానీ నైతిక బాధ్యత వహించి నువ్వు దిగాలి. నువ్వు దిగితే విధానాలు అవే మారుతాయి. ఆ ప్రజాగ్రహం వల్ల అతను దిగాల్సి వచ్చింది. గురువుగారు అంటారు, జాగృతమైన ప్రజాభిప్రాయము శాసకుల్ని మారుస్తుంది అని. ప్రజల్లో అది ప్రజాభిప్రాయం ఎప్పుడు జాగృతం అవుతుంది అంటే వాళ్ళకి నొప్పి తెలిసినప్పుడు. శ్రీలంకలో వాళ్ళ ప్రజలకు నొప్పి తెలిసింది కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, లేకపోతే రారు కదా బయటికి. కానీ పరిస్థితి ప్రతి దేశానికి వస్తుంది, ప్రతి రాజకీయ నాయకుడికి వస్తుంది. కానీ శ్రీలంకలో పరిస్థితులు కూడా డివైన్ ప్లాన్కి అనుకూలంగానే వెళుతున్నాయి. ఇప్పుడు అక్కడ అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షం ప్రభుత్వం ఏర్పడుతోంది. రానున్న దైవీ ప్రణాళికలో భాగంగా అనేక పార్టీలు ఉండవు, దేశంలో ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది అని చెప్పారు గురువు గారు. ఈ మల్టీ పార్టీ సిస్టమ్ ఉండదు. శ్రీలంకలో ఇప్పుడు మరి ఆపద్ధర్మంగా తాత్కాలికంగా అయినా అటువంటి ఆ జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే నమూనాను అనుసరిస్తారు. శ్రీలంకలో కూడా ఆ జరిగిన పరిణామం డివైన్ ప్లాన్లో ఎటువంటి మార్పు రావాలో అటువైపు తీసుకెళ్తుంది. జాతీయ ప్రభుత్వం ఏర్పడే దిశగా జరుగుతుంది. ప్లస్ ఆ సమస్యను ఎవరు పరిష్కరించగలరు? మేధావులు, ఆర్థిక మేధావులు, ఇంటెలెక్చువల్స్. వాళ్ళ మాట పైచేయి అవుతుంది. ఇప్పటివరకు ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకునే రాజకీయ నాయకులు సమాజానికి ఏది మంచిదో అనేక మంది మేధావులు చెప్తూ ఉన్నా వాటిని పెడచెవని పెడుతున్నారు. ఇప్పుడేం చేస్తారంటే మాట వింటారు. ఇంకా ప్రజాభిప్రాయం శాసకుల్ని ఈ విధంగా మారుస్తుంది. చేత ఈ ప్రపంచంలో ఈ 3 ఇన్సిడెంట్లు కూడా డివైన్ ప్లాన్కి ఈ విధంగా అనుకూలంగానే ఉన్నాయి. చేత ఈ మార్పులు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే 2025 నాటికి ఈ సత్యయుగం యొక్క, ఈ నవయుగం యొక్క భౌతికమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని మాస్టర్ ఆర్కే గాయత్రి సావిత్రి కుండలి అనే పుస్తకంలో 91వ పేజీలో ఉంటుంది. 2025 నాటికి సూర్యుడి యొక్క సృజనాత్మక శక్తుల ప్రభావాన్ని మనం భౌతికంగా చూడగలము అని. అంచేత 2025కి పాజిటివ్ మార్పులు చూడాలి, డివైన్ ప్లాన్లో భాగంగా వచ్చే మార్పుల్ని మనం చూడాలి అంటే ఈ డివైన్ ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్న మార్పులు ముందే తొలగిపోవాలి. ఇప్పుడు ఈ డివైన్ ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్న ఈనాటి రాజకీయ విధానాలు కానీ, ఈనాటి ఆర్థిక విధానాలు కానీ, ఈ పోవడం అంతా కూడా దుష్ట శిక్షణలో భాగం అవుతుంది. ఆ డివైన్ ప్లాన్లోని పాజిటివ్ సక్రియమైన మార్పులు, సకారాత్మకమైన మార్పులు రావాలి 2025 కంటే ఈ దుష్ట శిక్షణ ముందే పూర్తయిపోవాలి. చేత ఈ 2022లో ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా ఈ డివైన్ ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు తొలగిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అని, ఆ పాజిటివ్ మార్కుల వైపు ప్రపంచం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అని నేను భావిస్తున్నాను. చేత ఇటువంటి మేజర్ సంఘటన జరిగినప్పుడు డివైన్ ప్లాన్కి దానికి ఉన్న సంబంధాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. చేత ఈ పంచవీరభద్ర యూనివర్సిటీ 3వ సంవత్సరం కోర్సుకి మీరు కంట్రిబ్యూటర్స్గా, సభ్యులుగా
సహకరించవలసిందిగా కోరుచున్నాను. జయ గురుదేవాండి.